నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని కృప, యేసుక్రీస్తు ప్రభువుకు అపారమైన ప్రేమ మనల్ని వెతుక్కుంటూ వస్తున్న ఒక గొప్ప అవకాశం ఏంటిదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా ఉచితముగా మనల్ని నీతిమంతులుగా చేస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. నువ్వెంత నీతిమంతుడుగా ఉండాలన్నా ఉండలేవు. ఎందుకంటే ఈ లోకము, శరీరాశ ఆ రకంగా మనల్ని అనీతిమంతులుగా చేసేస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవటం బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్షణలోకి వెళ్తూ మారు మనసు పొంది ఏసే దేవుడు, ఏసే పరలోకానికి మార్గం అని ఎవరైతే పాపాలను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు హృదయంలో చేర్చుకున్న వారుగా ఉంటారో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు. హల్లెలూయా, ఆమేన్. దేవునికి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయము నీపై ఉన్న దుర్నీతి, నీ మీద ఉన్న అనీతిమంతుడనే ఆ యొక్క స్థితి కొట్టేసి నీతిమంతుడిగా నువ్వు తీర్చబడదువుగాక. ఆమేన్.